హాయ్ వెల్కమ్ టు సత్య ఐస్ అకాడమీ. సో ఈరోజు మనము ఎండోమెంట్ ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇది మన అఫీషియల్ వెబ్సైటు సత్య ఐస్ అకాడమీ. ఇక్కడ రిజిస్టర్ అవుతారు. సో ఇక్కడ లాగిన్ అవ్వటం జరుగుతుంది. లాగిన్ అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్లో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. ఈ కలర్లో ఉన్నవి ఇక్కడ ఏపీ ఎండోమెంటు. గతంలో మనం ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అన్నీ కూడా ఇచ్చి ఉండటం జరిగింది. కానీ మళ్ళీ కొన్ని రీఫ్రెష్గా నేను ఇక్కడ మీకు అందజేస్తున్నాను. సో ఇవంతా కూడా క్లాస్ సెక్షను. దీంతో పాటు ఇక్కడ నేను ఈ కలర్లో ఉన్నవి మెటీరియల్లో ఉంటాయి. సో యూనిట్ 9, 10, 11, 12 ఉన్నది. దీన్ని మళ్ళీ నేను రీఫ్రెష్గా మెటీరియల్ కూడా చేసి పంపిస్తాను. అన్ని యూనిట్లు 12 యూనిట్లు కూడా మెటీరియల్ వస్తుంది. వీటితో పాటు ఇక్కడ నేను ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి టెస్ట్లు కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ టెస్ట్ అనేది మీరు రాసుకుంటారు. ఇది మన ఇన్స్టిట్యూట్ నుంచి మన స్టూడెంట్స్కి అందించేది. సో ఇది సిలబస్ అండి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్కులకి ఇది టెస్ట్ అనేది జరుగుతుంది. పేపర్ 2 నుంచి పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్. ఇందులో మీరు జనరల్ స్టడీస్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఈ పేపర్ 2లో కానీ మంచి స్కోర్ చేసుకోగలిగారు అంటే తప్పనిసరిగా జాబ్లో ఉండటం జరుగుతుంది. ఇక్కడ అరౌండ్ 110 నుంచి 120 మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. ఇవి 12 యూనిట్లో మొదటిది రామాయణము, 2 మహాభారతము, 3 భాగవతము, 4 హిందూ పురాణాలు, 5 టెంపుల్ ఆగమ శాస్త్రాలు. ఇవన్నీ కూడా వైష్ణవంలో శైవము వీటి శాస్త్రం ఏ విధంగా చెప్తున్నది అనేది ఆగమ శాస్త్రాలను తెలియజేస్తుంది. 6 హిందూ ఫెస్టివల్స్, 7 వేదిక్ కల్చర్, 8 డిఫరెంట్ ఫిలాసఫీస్. ఆదిశంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవన్న వీళ్ళందరూ ఏం చెప్పారు అనేది 8th దాంట్లో ఉన్నది. 9th ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆల్రెడీ మీరు సోషాలజీలో టచ్ చేస్తారు. బట్ ఇక్కడ దత్తత స్వీకరణ గురించి ఉంటుంది. దానిని మనం ఆల్రెడీ ఇచ్చాము, మళ్ళీ ఒకసారి ఫోకస్ చేయటం జరుగుతుంది. 10th సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో టెంపుల్కి ఏ విధమైన ఫండ్స్ వస్తూ ఉంటాయి దాని రిలేటెడ్వి. 11th వన్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. రేపు మీరు జాబ్స్ చేస్తారు ఎండోమెంట్ ఆఫీసర్గా, మీకు ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయని సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ మీకు తెలియజేస్తుంది. ఆ డ్యూటీసే ఇక్కడ అడిగాడు. 12th వన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్. ప్రతి దేవాలయానికి కూడా దేవాలయ మాన్యం అని ఉంటూ ఉంటుంది. దేవుడి కింద 5 ఎకరాలో 500 ఎకరాలో 1000 ఎకరాలో అట్లా ఉంటూ ఉంటాయి. సో ఆ ల్యాండ్ రికార్డ్స్ నుంచి వచ్చే ఆదాయం ఏంటి, ఆ విధంగా ఏమి మెయింటైన్ చేస్తారు, ల్యాండ్ రికార్డ్కి సంబంధించి మొత్తం దీంట్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 12 యూనిట్స్ని పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే జాబ్లో ఈజీగా ఉంటాం. తక్కువ సిలబస్తో మంచిగా జాబ్ స్కోర్ చక్కగా చేసుకోవటానికి, జాబ్ తెచ్చుకోవటానికి అవకాశము ఇది. సో నేను ఇందులో ఈరోజు మనము రామాయణం గురించి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను డీటెయిల్గా మీకు మొత్తం అన్ని సోర్స్ని తీసుకొని ఇక్కడ నేను మెటీరియల్ తయారు చేశాను. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మొత్తం దాదాపు ఎన్ని సోర్స్ ఉన్నాయో నా దగ్గర అన్నిటి నుంచి కూడా సింపుల్గా చేశా, హైలైట్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారి మీరు వింటే అది చాలా ఈజీగా అయిపోతుంది. విన్న తర్వాత చదువుతారు. సో ఒకటి మీరు క్లాస్ వినాలి. క్లాస్ వింటే ఎక్కడ పాయింట్ ఉన్నది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. రెండోది ఈ మెటీరియల్ని 1కి 2 సార్లు చదవండి. చాలా చాలా సింప్లిఫై చేసి ఇవ్వటం జరిగింది. దీని తర్వాత నేను దీని రిలేటెడ్గా టెస్ట్లు అన్నది మీకు అందజేస్తూ ఉంటాను. సో ఆ టెస్ట్లు కూడా అవకాశం ఉంటే మనం వివరణ అన్నది కూడా ఇచ్చుకుందాం. MCQs విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ MCQs కూడా కండక్ట్ చేస్తాను దీనికి రిలేటెడ్గా. సో ఇట్లా ప్రతిదాన్ని నువ్వు చదువుకుంటూ ఉన్నవి చాలా తక్కువ, 1కి 10 సార్లు చదివి అన్ని కోణాల్లో చదివి చిన్న చిన్న పాయింట్లను కూడా పట్టుకోగలిగావంటే సో ఇక్కడ నీకు 120+ స్కోర్ అన్నది ఈజీగా తెచ్చుకోవచ్చు. చాలామందికి ఏ పాయింట్ ఎగ్జామ్లో వస్తుంది, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంటా కాదా, దీని మీద ప్రశ్న ఎలా వస్తుంది, ఇటువంటి
ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఏదో వాళ్ళకి తోచింది చదువుతూ ఉంటారు. వస్తూ ఉంటుంది, జాబ్ రాకుండా ఎటు పోదు. బట్ మీకు అవకాశం ఉన్నది, కాస్త గట్టిగా చదవండి, ఈజీగా జాబ్ వస్తుంది. సో ఇప్పుడున్న అన్ని ఎగ్జామ్స్లో మంచి పోస్టు, ఈజీగా జాబ్లోకి వెళ్ళేది, సుఖంగా జాబ్లో ఉండేది ఎండోమెంట్. సో ఇది నేను చాలా చాలా అన్నీ తీసి నీట్గా ఒకసారి నువ్వు మొత్తం విన్న తర్వాత నీకే అర్థమవుతుంది. నువ్వు ఇప్పటికి చాలా మెటీరియల్స్ చదువుంటావు, కానీ ఎక్కడ దొరకని పాయింట్లు కూడా ఇక్కడ నేను నీకోసం తీసుకొని వచ్చాను. ఇక నీ చేతుల్లో ఉన్నది అది. ఏ విధంగా దీన్ని, పెద్ద కష్టమేమి కాదండి, రోజు చూస్తున్నవే వింటున్నవే. కాకపోతే కొన్ని తెలియని పాయింట్లు ఉన్నాయి, అవి దొరికితే చాలు మనకు. చాలా చాలా బాగుంటుంది కూడా. అసలు ఈ పోస్టే బ్రహ్మాండమైన పోస్ట్. అసలు ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా నేను మీకు పంపిస్తున్నా. ఇంకా దీని కంటిన్యూషన్ చాలా ఉన్నది. దీనంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో యూనిట్ 1 రామాయణ. సో ఇందులో నుంచి మనకు అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ శ్రీమద్ రామాయణంలో మొత్తము ఇందులో ఉండే విభాగాలని మనకు టెక్స్ట్ బుక్లో యూనిట్ 1, యూనిట్ 2 సిలబస్లో ఎట్లా ఇచ్చాడో ఆ విధంగా భాగాలు చేస్తాం. దానిని కాండలు అని పిలవటం జరుగుతుంది. సో మొత్తం వాస్తవంగా వాల్మీకి మహర్షి రచించిన దాంట్లో 6 కాండలు ఉన్నాయి. వీటిని షట్కాండలు అంటారు. తర్వాత కొంత ఎడిషన్ జరిగింది. ఆ ఎడిషన్ జరిగిన దాన్ని ఉత్తరాకాండ అని పిలవటం జరుగుతుంది. దాంతో 7 కాండలుగా దీనిని మనము గుర్తుంచుకోవాలి. సో ప్రతి కాండకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాండ అంటే యూనిట్ అని గుర్తుపెట్టుకో. మొదటిది బాలకాండ. సో శ్రీరాముల వారి జననం ఎట్లా జరిగింది, ఆయన బాల్యము, విశ్వామిత్రుడు వారితో ప్రయాణము, ఆయన కళ్యాణం వరకు ఏదైతే ఉన్నదో అదంతా కూడా బాలకాండలో వస్తుంది. ఆయన యొక్క పట్టాభిషేక మహోత్సవము, కైకవరాలు అవన్నీ కూడా అయోధ్యకాండలో వస్తాయి. అన్ని కూడా డీటెయిల్గా చేస్తాం మనం. తర్వాతది అరణ్యకాండ, తర్వాతది కిష్కింద కాండ, తర్వాతది సుందరకాండ. సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారు, ఐడియా ఉండే ఉంటుంది మీకు. తర్వాత యుద్ధకాండ. ఈ 6 కాండల వరకు ఒరిజినల్గా రాసినది 7వ కాండ ఉత్తరాకాండ. దీనిని తర్వాత కాలంలో యాడ్ చేశారని చెబుతూ ఉంటారు. సో ఇక్కడ రాముల వారి ధర్మ పరిపాలన, రామరాజ్యం అంటే ఏంటి మొదలైన అంశాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ కాండలు అన్నది అత్యంత, రామాయణం అంటే మనందరికీ ఎంతో పవిత్రమైన బుక్ తెలిసిందే. ఇందులో కూడా సుందరకాండ పారాయణం అన్నది తప్పనిసరిగా ఒక్కసారైనా మీరు గుళ్ళో వినే ఉంటారు. సో ఖచ్చితంగా ఇళ్లలో కూడా చేయిస్తూ ఉంటారు. సుందరకాండ పారాయణం చాలా మంచిది కూడా అది. ఈ మొత్తం రామాయణంలో 24,000 శ్లోకాలు, 500 సర్గలు ఉండటం జరిగింది. సో ఇందులో ఫస్ట్ది మనము బాలకాండ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్రీఫ్గా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఎక్కడ ప్రశ్న వస్తుందని నేను చెప్తూ ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఈజీగా మీకు ఉంటుంది. సో ఈ బాలకాండ అనేది కావ్య అవతరణ ఘట్టం. అంటే రామాయణము అనే ఈ ఆది కావ్యము ఎలా పుట్టింది అనే దాంతో బాలకాండ ప్రారంభమవుతుంది. సో వాల్మీకి రామాయణంలో బాలకాండలో 1 నుంచి 4 సర్గల వరకు అత్యంత పవిత్రమైన ఈ ఘట్టాలు సో ఆధ్యాత్మిక అంశాలను వివరించడంతో పాటు కావ్యం ఎలా జన్మించింది అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నారదుడు మరియు వాల్మీకి సంవాదము. సో వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ విధంగా అడుగుతాడు, ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధైర్యవంతుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కుడు, దృఢవ్రతుడు, క్షత్రవంతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఏకప్రియ దర్శనుడు, ఆత్మవంతుడు, ఈ విధంగా 16 గుణాలు కలిగిన పురుషులున్నాడా మహాదేవా, ఓ మహర్షి, నారద మహర్షి అని ఎవరు అడుగుతున్నారు? వాల్మీకి నారద మహర్షిని అడగటం జరిగింది. సో వాల్మీకి నారద మహర్షిని అడగటంతో వీళ్ళిద్దరి మధ్య సంభాషణతోటి రామాయణము అనే ఈ ఆది కావ్యము
అవతరణ ప్రారంభం అవుతున్నది. సో అప్పుడు వాల్మీకి అడిగాడు, మరి వెంటనే నారదుడు సమాధానం చెప్పాలి కదా. ఎస్ వాల్మీకి, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. నువ్వు చెప్పిన ఈ 16 గుణాలు ఉన్నాయి చూసావా, ఈ 16 గుణాలు కలిగిన ఒక గొప్ప పురుషుడు ఉన్నాడు, ఆయన పేరే శ్రీరాముడు. సో శ్రీరామచంద్రమూర్తి గురించి నారద మహర్షి వాల్మీకి వారికి ఒక 100 పద్యాలలో, మనం షార్ట్ కట్లో ఒక చెప్పుకుంటూ ఉంటాం కదా, హీరో వచ్చాడు, ఆ విధంగా విలన్తో ఫైట్ చేశాడు, హీరోయిన్ ని తీసుకొని వెళ్ళిపోయాడు, కథ సుఖాంతమైంది అన్నట్టు, ఆ విధంగా నారదుల వారు వాల్మీకి సంక్షిప్తంగా రామాయణాన్ని చెప్పారు. అదంతా వాల్మీకి చెవులోకి వచ్చేసింది. దీనినే మనము సంక్షిప్త లేదా మూల రామాయణము అని పిలవటం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, మూల రామాయణం అని దేనిని మనము పిలవటం జరుగుతుంది అంటే, నారద మహర్షి వాల్మీకి ఏదైతే రామాయణాన్ని వివరించాడో దానిని మూల రామాయణము అంటారు. గుర్తుపెట్టుకో, సంక్షిప్త రామాయణం అన్నా మూల రామాయణం అన్నా రెండు ఒకటే. ఈ ప్రాంతంలో మనకు ఒక ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది రావచ్చు, లేకపోతే ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది సెకండ్ అంతా విన్నాడు వాల్మీకి. ఇక పద శిష్య, మనము సంధ్యావనం చేసుకునే టైం అయిందని తమసా నదీ తీరం వైపు ఆయన తన ప్రియ శిష్యుడైన భరద్వాజ్ గారితోటి కలిసి స్నానం చేయటానికి నదీ జలానికి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఒక బోయవాడు విల్లు పట్టుకొని క్రౌంచ పక్షి, సో పక్షి ఒక జంటది, ఒక మగ పక్షి మేల్ అండ్ ఫీమేల్, ఆ రెండు చక్కగా ఆ కొమ్మ మీద కూర్చొని కొత్త సినిమా గురించి డిస్కస్ చేస్తున్నాయి. పాపం చక్కగా కొత్తగా పెళ్ళయి ఉంటే మాట్లాడుకుంటున్నాయి. ఈ బోయవాడికి ఏం తెలుసు, వీడికి వేట ఒక్కటే తెలుసు, ఇట్ట కొట్టాడు. ఆడపక్షిని కొట్టాడా మగపక్షిని కొట్టాడా? మగపక్షిని కొట్టాడు. సో వెంటనే ఆడపక్షి ఏడవటం ప్రారంభించింది. అయ్యో అయ్యో, తోడిపోతే ఎవరైనా బాధపడతారు కదా. సడన్ గా వాల్మీకి మహర్షి దాన్ని చూసి తట్టుకోలేక ఆయన కూడా బాధపడుతూ వచ్చాడు. సో ఆయన ఏదైతే బాధపడుతూ వచ్చి తన బాధని వ్యక్తపరిచాడో, శోకము, ఆయనకు కూడా ఏడుపు వచ్చింది. ఎవరైనా బాధపడుతుంటే మనకు కూడా కాస్త బాధ అనేది ఉంటుంది, కానీ మనుషులమే కదా మనం కూడా. సో అదేవిధంగా వాల్మీకి ఆ శోకము నుంచి వచ్చిన ఒక 4 అక్షరాలు ఒక శ్లోకంగా మారినాయి. ఆ శ్లోకమే మనము ఆది కావ్యానికి నాందిగా పలుకుతున్నాము. ఆయన ఏం శ్లోకం వచ్చింది ఆయన నోటి నుంచి అనేది, మా విషాద ప్రతిష్టాం త్వమగః శాశ్వతీ సమః, ఇది ఆయన నోటి నుంచి బయటికి రావటం జరిగింది. సో వాల్మీకి ఆలోచించగా తాను పలికిన ఈ మాట 4 పాదాలు, 1 2 3 4 4 పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 అక్షరాలు ఉన్నాయి. సో ఈ అక్షరాలన్నీ కూడా ఛందోబద్ధంగా అమర్చబడి ఒక శ్లోకంగా మారింది. క్లియర్? ఆ శ్లోకం నుంచి వచ్చిందే మా నిషాద ప్రతిష్టాం అనే ఈ శ్లోకము. సో ఇక్కడ వరకు నాకు ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్ అయ్యా, వాల్మీకి మహర్షి ఎవరిని తీసుకొని నదీ స్నానానికి బయలుదేరటం జరిగింది అంటే, ఏ భరద్వాజుడు, బి వశిష్ఠుడు, ఆ విధంగా నీకు ప్రశ్న అడుగుతాడు. అప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుంది, భరద్వాజ మహర్షిని తీసుకొని వాల్మీకి స్నానానికి, నదీ స్నానానికి వెళ్ళాడు. వాల్మీకి భరద్వాజుడిని తీసుకొని ఏ నదీ తీరంలో స్నానానికి బయలుదేరటం జరిగింది, తమసా నది. ఏబిసిడి 4 పేర్లు ఇస్తాడండి నీకు, అప్పుడు నువ్వు చెప్పవలసింది తమసా నది. క్లియర్? ఇక్కడ 2 బిట్లు వచ్చినాయి. సో కింది వాటిలో సరైన అంశం ఏది, మగపక్షిని చంపాడు, టైం బాగాలేకపోతే ఆడపక్షిని చంపాడని కూడా నీకు వస్తుంది, మగపక్షి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, క్రౌంచ పక్షిని వేటగాడు చంపటము చూసి ఆయన వాల్మీకి నోటి నుంచి వచ్చిన మొదటి శ్లోకము ఏది,
ఇవ్వచ్చు. దాన్ని కూడా 4 శ్లోకాల లైన్లు, మొదటి లైన్లు ఇస్తూ ఉంటాడు. ఆ 4గిట్లో నీకు ఆన్సర్ కావాలి. అప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ అయితే ఇటువంటిది వస్తుంది. మా నిషాద, నిషాదుడు అంటే ఆ ప్రాంతంలో తిరుగుతున్న వేటగాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగా శాశ్వతీం సమా, ఈ శ్లోకాన్ని ఆయన పాడటం జరిగింది, ఉచ్చరించారు. ఇది 4వ క్వశ్చన్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయింది. 5th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాల్మీకి ఉద్గారించిన మొదటి శ్లోకం ఏ ఛందస్సులో ఉన్నది? ఏ ఛందస్సులో ఉన్నది? ఏ అనుశుష్ట ఛందస్సు, బి సత్కామస్, సి ఇంకొకటి, డి ఇంకొకటి. ఈ విధంగా 4 ఛందస్సులు ఇస్తారు. మొదటి శ్లోకము అనుశుష్ట ఛందస్సులో ఆయన వ్యాఖ్యానించారు. ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాల్మీకి ఈ శ్లోకం ఇవ్వటం జరిగిందో వెంటనే బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వాల్మీకి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా మంచిగా ఈ శ్లోకాన్ని వివరించావు, నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నా. ఓ ముని, నీ నోట వెలువడిన నా సంకల్పమే నువ్వు శ్రీరాముని రహస్య మరియు బహిరంగ చరిత్రనంతటినీ కావ్యంగా రచించని ఆదేశించారు. ఎవరి ఆదేశాల అనుసారంగా వాల్మీకి రామాయణాన్ని రచించారు? ఆన్సర్ మీకు బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారము. ఎవరు రచించారు? వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణం ఎట్ట తెలిసింది? ఆల్రెడీ నారదుడు కొద్దిగా చెప్పున్నాడు. ఆ కొద్దిగా చెప్పగానే ఇంత పెద్ద కావ్యాన్ని రచించగలుగుతాడా? కాదు. బ్రహ్మగారు ఆయనకి దివ్య తేజస్సు, ఒక ఎవ్వరూ చూడలేని ఎన్నో అంశాలు ఆయన చూడగలిగే ఆ శక్తిని ఇచ్చారు. సో ఆ శక్తితోటే ఈయన రచించటం జరిగింది. సో భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంత కాలము ఈ రామాయణ కథ అన్నది ప్రాచుర్యంలో ఉంటుందని బ్రహ్మ అభయం ఇస్తూ వాల్మీకితో రామాయణాన్ని రచించమని ఆదేశించి వెళ్తారు. సో రామాయణంలో రాముని యొక్క రహస్య మరియు బహిరంగ చరిత్రనంతటినీ కూడా దివ్య దృష్టితో చూసే ఈ జ్ఞానాన్ని వాల్మీకి కలిగి ఉన్నాడు. ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. వచ్చారు, ఆయన కూర్చున్నారు రామాయణం రచించడానికి. మహా తేజస్సు, బ్రహ్మ తేజస్సు ఆయన అందించటము. సో వెంటనే ఆయన రామాయణ రచన ప్రారంభించాడు. ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయండి. 24,000 శ్లోకాలు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన అంశం తెలుసా? మనం గాయత్రి మంత్రం చేస్తూ ఉంటాం. గాయత్రి తెలిసిందే కదా, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయండి. ఎన్ని అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో? 24 ఉంటాయి. ప్రతి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున. చాలా అద్భుతం అసలు ఇది. ప్రతి అక్షరానికి ఓం, భూ, రుభా, వా, ఈ విధంగా 24 అక్షరాల్లో ప్రతి అక్షరానికి 1000 చొప్పున శ్లోకాలను రచించడం జరిగింది. అంతేకాక మొదటి అక్షరంగా గాయత్రి మంత్ర అక్షరాన్ని చేర్చి వాల్మీకి ఈ కావ్యాన్ని రచించారు. ప్రతి దాంట్లో కూడా ఒక గొప్పతనం ఉంటూ ఉంటుంది. ప్రతిదానికి దాంట్లో కూడా ఆయన ప్రతి 1000 శ్లోకాల్లో ఒకసారి ఈ గాయత్రి మంత్రంలో మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది ఆ శ్లోకము. అసలు ఇది నభూతో నా భవిష్యత్ అండి. ఇక భవిష్యత్తు ఎలాగో ఉండదు ఇట్లాంటి కావ్యము. ఇది నిజంగా బ్రహ్మ యొక్క ఆ జ్ఞానం వల్లనే వచ్చింది. అందుకే బ్రహ్మ జ్ఞానం అంటూ ఉంటారు. ఎంత గొప్ప అండి. గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాల్లో మొదటి అక్షరాన్ని ప్రతి 1000 పద్యానికి మొదట వాడుకుంటూ వాల్మీకి వారు 24,000 శ్లోకాలు రచించాడు. ఇప్పుడు నిన్న ఎగ్జామినరు
రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే ఇక నువ్వు జన్మలో మర్చిపోవు. ఇది 24,000 శ్లోకాలు, 500 సర్గలు. సో నవరస భరితము కావ్యము ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలను వివరిస్తూ సమస్త నవరసాలతోటి ఇది నిండి ఉంటుంది. ఇంత గొప్ప కావ్యాన్ని రచించిన వాల్మీకి తన ఆశ్రమంలో ఉన్న లవకుశులకి ఈ కావ్యాన్ని వినిపించి వాళ్ళకి బట్టి కొట్టిస్తారు. బట్టి కొట్టించిన తర్వాత లవకుశ సినిమా చూశారు కదా, వాళ్ళు అలా తిరుగుతూ లవకుశలు రాముల వారి దగ్గరికి కూడా చేరుకోవటం జరుగుతుంది. అదంతా కూడా రామాయణము ఏ విధంగా ప్రాచుర్యం పొందింది అన్నది. సో ఈ రామాయణంలో మొదటిది మనం చెప్పుకునేది కావ్య అవతరణ తర్వాత శ్రీరామచంద్రుని యొక్క జననము. సో బాలకాండ దేనితో ప్రారంభమైంది? నీకు ఏబిసిడి అందిస్తే కావ్యం యొక్క అవతరణతో ప్రారంభమైంది. కావ్యం అంటే రామాయణ మహాకావ్యం. ఎట్లా? నారదుడు వాల్మీకి సంభాషణతో ప్రారంభము. స్టార్ట్ రాముల వారి జన్మము. అయోధ్య నగరము దానికి దశరథుడు వారు రూల్ చేయటం జరుగుతుంది. సో ఈ దశరథుడు రూల్ చేయటం దీని గురించి మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తాము. ఈ అయోధ్య యొక్క గొప్పతనం కూడా మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఈ అయోధ్య సరయు లేదా సరయు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయోధ్య ఏ నదీ తీరమున కలదు? ఇది జోగ్రఫీలో కూడా ప్రశ్న అడిగాడు గతంలో కూడా, ఇక్కడ ఎండోమెంట్ లో కూడా అడుగుతాడు. సరయు నదీ తీరమున కోసల దేశాన్ని, దాన్ని రాజధాని అయోధ్య, మోడర్న్ డే అవధ్, దానిని స్వయంభూ మనువు నిర్మించటం జరిగింది. అయోధ్య అంటే అర్థం ఏమిటి? అయోధ్య అంటే అర్థము శత్రువులచే జయింపబడలేని నగరము అని అర్థము. అయోధ్య అనే దానికి కూడా అర్థం ఉందండి, ఒట్టిగా పెట్టలేదు దానికి. శత్రువులు ఎవరు కూడా ఆ నగరాన్ని జయించలేరు. రాముల వారు అడుగు పెడుతున్నారంటే ఇక అక్కడ శత్రువు ఎట్లా వస్తాడు? అది మన అవివేకం తప్పితే. సో అయోధ్య ఏ నగరం మీద ఉన్నది, ఏ నగరం ఒడ్డున అనేది ఒక ప్రశ్న. అయోధ్య అంటే అర్థం ఏమిటి అనేది ఒక ప్రశ్న. దాన్ని పరిపాలన చేస్తున్న దశరథుడు, ఆయన యొక్క అసలు పేరు ఏమిటి? ఇట్లాంటివే నీకు ఎండోమెంట్ లో దొరుకుతావు. దశరథుని అసలు పేరు నేమి. అతడు తన రథాన్ని, మనం బైక్ రోడ్డు మీద తీసుకొని వెళ్తుంటే దాన్ని భూచక్రంలాగా తిప్పుకుంటూ పోతాం కదా, అలాగే ఆయన అష్టదిక్కుల్ని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, వాయువు, ఆగ్నేయ, నైరుతులతో పాటు పైకి కిందకి మొత్తం 8 దిక్కులతో పాటు పైన కింద అంటే ఆకాశంలోకి తిప్పగలడు, పాతాళలోకానికి కూడా వెళ్ళగలిగే స్థాయి అయింది. ఆ విధంగా 10 దిక్కుల్ని కవర్ చేస్తూ రథాన్ని నడుపుగా 10 అంటే దశ దిశల రథాన్ని నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దశరథ అనే పేరు ఆయనకు రావటం జరిగింది. సో వెళ్ళి ఖాళీగా వెళ్ళలే, అక్కడ రాక్షసులు ఉంటే వాళ్ళందరినీ జయించుకొని వచ్చాడు. సో దశరథుడు, ఆయన అసలు పేరేంటని నీకు ప్రశ్నలు వస్తే ఇది పెట్టుకో. ఈయనకి మంత్రులు ఉన్నారండి, ప్రధానమంత్రి ఉంటారు కదా. సో దశరథుని మంత్రి ఎవరు? సుమంత్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇట్లాంటివి మనకు తెలవదు. సుమంత్రుడు ఎవరు? ఈయన దశరథుని యొక్క ప్రధానమంత్రి. ఈయన కులగురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన తర్వాత వామదేవుడు. వీరందరూ కూడా ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో దశరథులకి చెబితే దానికి అనుగుణంగా ధర్మ పరిపాలన చేసేవాడు దశరథుడు. సో ఈ ఏరియాలో నీకు ఏమేం తెలిసినాయి నాయన అని అంటే, నాకు అయోధ్య ఏ నగరం పైన ఉన్నది అనేది తెలిసింది, సరయూ నది. వెరీ ఇంపార్టెంట్ అండి. రెండోది, అయోధ్య అంటే అర్థం ఏమిటి? శత్రువులు జయించలేరు అని.
దశరథుని యొక్క అసలు పేరు ఏమిటి? ఏంటి? నేమి. నాలుగవది, దశరథుని యొక్క ప్రధానమంత్రి ఈ క్రింది వారిలో ఎవరు? సుమంత్రుడు. ఈ కులగురువు వశిష్ఠ మహర్షి. అసలు మర్చిపోవద్దు, వెరీ ఇంపార్టెంట్. వశిష్ఠ మహర్షి వచ్చారు, వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. దశరథుల వారికి పిల్లలు లేరు. సో పిల్లలు లేనప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి. సో యాగం చేయండి మీరు, పుత్రకామేష్టి యాగం. సో దాంతో మీకు సంతానం కలుగుతుందని దేవతలు తెలియజేశారు. మరి అంత పెద్ద యాగాన్ని నిర్వహించాలంటే మామూలు విషయం కాదు కదా. ఎవరు నిర్వహిస్తారు? అంత పెద్ద ఋక్కులు అంటే ఋషి ఎవరున్నారు అంటే వేదం తెలవాలి కదా. యజుర్వేద సహితంగా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది ఈ యొక్క యాగాన్ని, లేకపోతే యాగఫలం దక్కదు. సో అప్పుడు చూస్తుంటే ఋష్యంగుడు వచ్చి నేను చేస్తానండి అని ఆయన తెలియజేశాడు. ఋష్యంగ మహర్షి విభాండక ముని యొక్క కుమారుడు. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట కూడా సమృద్ధిగా వర్షాలు కురిసేవి. దశరథుడు తన మిత్రుడైన రోమపాదుని కుమార్తె శాంతను దశరథుని యొక్క దత్తపుత్రిక అని కూడా అంటారు. ఈవిడ్ని దశరథుని యొక్క దత్తపుత్రికను శాంతను, రోమపాదుని యొక్క కుమార్తె. ఈమెని ఋష్యంగుడు వివాహం చేసుకుని చక్కగా ఉన్నాడు. ఆ ఋష్యంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగము నిర్వహించమని కోరటం జరిగింది. సో నీకు ప్రశ్న ఇప్పుడు, పుత్రకామేష్టి యాగము నిర్వహించిన ఋషి ఎవరు అని నీకు ఎగ్జామ్లో అడుగుతాడు. అప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చేయాలి? ఏబిసిడిలో ఋష్యంగుడు, వెరీ ఇంపార్టెంట్. ఋష్యంగుడు ఎవరి కుమారుడు? విభాండక కుమారుడు. ఋష్యంగుని భార్య పేరు ఏమిటి? ఋష్యంగుని భార్య పేరు శాంత. శాంత ఎవరి కుమార్తె? శాంత రోమపాదుని కుమార్తె. ఇవంతా మెటీరియల్ వస్తుంది, 1-2 సార్లు చదువుకో. దశరథుని యొక్క దత్తపుత్రిక ఎవరు? శాంత. దశరథుడికి పుత్రిక అంటే రాముల వారికి ఏమవుతుందండి? సహోదరి, చెల్లి. ఎవరు? సో రాముని చెల్లి శాంత. చిన్నప్పటి నుంచి చదివామండి రాముల వారికి. రాముల వారు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురు కదా. ఈయనకి చెల్లి ఎక్కడ లేదంటే, చెల్లి అంటే దత్తత తీసుకున్నాడు దశరథుడు, అట్లా చెల్లి అయింది. సో రాముని చెల్లి శాంత, గుర్తుపెట్టుకో ఎగ్జామ్లో అడిగితే. సరే, ఇదంతా ఇక్కడ వరకు అయిపోతుంది. ఇప్పుడు యజ్ఞం నిర్వహించాడు. సో యజ్ఞం అన్నది అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు. సో పుత్రకామేష్టి యాగం నిర్వహించాక యజ్ఞం నుంచి అగ్నిదేవుడు వచ్చి ఒక పాయసాన్ని ఇచ్చాడు. సో ఈ పాయసాన్ని నీ భార్యలు ఉన్నారు కదా నాయన దశరథ, వాళ్ళకి చేసేయి, వాళ్ళకి ఇస్తే నీకు సంతానం కలుగుతుందని అగ్నిదేవుడు చెప్పాడు. సో ఇది చూడండి, ఈ పాయసంలో 50%, 50% కౌసల్యాదేవికి ఇచ్చారు, కౌసల్యకి. సో కౌసల్యకి శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. తర్వాత ఇంకెంతున్నది? 50% ఉంది. ఈ 50లో 25% తీసుకొని వెళ్ళి కైకకి ఇచ్చాడు. కైకేయి, ఆవిడికి భరతుడు జన్మించాడు. భరతుడు. ఇక్కడ 25% అయిపోయింది, ఇక్కడ 50 అయిపోయింది. ఇంకెంత మిగిలింది? ఇక్కడ 25% మిగిలింది. ఈ 25%లో సగం సగం
మళ్ళీ దాన్ని కూడా సగం సగం చేశాడు. 12.5 12.5. కౌసల్య, కైకేయ, సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్రకి ఇస్తే 2 కప్పుల్లో తాగింది, సగం సగం 25%ని. అప్పుడు ఆవిడికి ట్విన్స్ రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఇక్కడ సుమిత్ర అని కట్ చేసి కైకా అని సరి చేసుకోండి. మెటీరియల్లో కైకేయి, సుమిత్ర కాదు కైకా, ఇది సుమిత్ర. సో ఇక్కడ ఇది అయితే అర్థమైంది కదా. సో కౌసల్యకి 50%, కైకేయికి 25%. సో దశరథుడు పాయసాన్ని ఎవరికి ఎంత శాతం డిస్ట్రిబ్యూట్ చేశాడన్నది కూడా ఎగ్జామ్లో వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు పాయసాన్ని స్వీకరించారు. ఒక మంచి శుభదినమున మంచిగా వీళ్ళకి సంతానం కలిగింది. శ్రీరామచంద్రమూర్తి ఇక మనం ఎప్పటికీ మర్చిపోలేనిది అది. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున కర్కాటక లగ్నమున శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీరామచంద్రమూర్తిగా భూమిపైన అవతరించిన శుభదినము. ఎంత అంటే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయండి. దాన్ని మహాపురుష యోగం అంటారు. ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎవరి జన్మ అయితే ఉంటుందో కదా వాళ్ళకి తిరుగుండదు. యుగ పురుషులకి మాత్రమే ఇట్లాంటి మహర్దశ కలుగుతూ ఉంటుంది. ఏంటి ఆ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి? సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని ఉచ్చస్థితిలో ఉన్న 5 గ్రహాలు. ఇందులో గురుడు కర్కాటక లగ్నంలో ఉన్నాడు. ఎగ్జామ్లో అడుగుతాడు, ఊరికే చెప్పట్లేదు నేను ఇది. ఆ తర్వాత నేను చదివిన ఏ మెటీరియల్లో దొరకలేదండి అంటే శ్రీరామచంద్రుడు కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఈ తిథి నక్షత్రం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భరతుడు కైకేయికి పుష్యమి నక్షత్రము, మీన లగ్నము. సో మహావిష్ణువు సాక్షాత్తుగా రామచంద్రుడు వారు. పాంచజన్యము శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖం ఉంటుంది. ఆ శంఖము యొక్క అవతారమే భరతుడు. లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం కదా, సుమిత్రకి ఆశ్లేష నక్షత్రము. ఈ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు. సుదర్శన చక్రం. శత్రుఘ్నుడు శత్రువుల్ని సంహరించేవాడు. అందుకే పేర్లు కూడా 11వ రోజు బారసాలు చేస్తున్నప్పుడు వశిష్ఠ మహర్షి పేర్లు పెట్టింది. వశిష్ఠ మహర్షి రమయ్య, తీతి, రామ సర్వజనుల్ని అలరించేవాడు. ఆ పేరులోనే ఉంటుంది. శ్రీరామ అంటే చాలు, దాని పవర్ వేరు. సో రామచంద్రమూర్తి అని నామకరణం. లోకాన్ని భరించే శక్తి భరతుడిలో ఉంది. లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుల్లో ఉంది. శత్రువుల్ని సంహరించేవాడు కాబట్టి శత్రుఘ్న ఇంపార్టెంట్. సో మహావిష్ణువు అవతారం అనేది జరిగింది. ఇటువైపు రావణుడు బ్రహ్మ గురించి బాగా తపస్సు చేసి బ్రహ్మ నుంచి నన్ను రాక్షసులు చంపద్దు, దేవతలు చంపద్దు అన్నాడు. మనుషుల్లో ఏముంది? మనుషులు ఎక్కడ చంపగలుగుతారా రావణాసుడిని? ఆ మనుషులు నన్ను ఏమీ చేయలేరే. మనుషులు కోతులు ఏం అక్కర్లే. మనుషుల్ని అసలు నేను వరమే కోరుకోను. మనుషుల నుంచి చావు ఉంటది అని ఆయన ఊహించలేకపోయాడు. సో టైం బ్యాడ్. అన్నిటిని అడిగాడు కానీ మనుషులు వానరులు తృణప్రాయంగా భావించి వారి నుంచి రక్షణ కోరలేదు రావణాసురుడు. సో ఈ విధంగా రావణాసురుడు ఇటు వరం ముందు తిరుగుతున్నాడు. ఇటువైపు మన వాళ్ళు ఇక రావణాసురుడు విజృంభించి సర్వనాశనం చేస్తుంటే విష్ణువుని అడిగితే విష్ణువు ఈ విధంగా
అవతారము భూమి మీదకి రావటం జరిగింది. ఈయన వస్తుంటే ఈయనకన్నా ముందు రెడీగా ఉండాలి. ఒక ఆఫీసర్ వెళ్తే ఆల్రెడీ ముందు స్టాఫ్ అంతా వెళ్ళి రెడీగా ఉండాలి. ఫైనల్గా ఆఫీసర్ రావాలి. అంతేగాని ఫస్ట్ ఆఫీసర్ వెళ్ళి లైన్లో నుంచి ఉన్నాక తర్వాత స్టాఫ్ వస్తే బాగోదు. సో ఫస్ట్ స్టాఫ్ అంతా దిగారు కిందకి. స్టాఫ్ ఎవరు? వాయుదేవుడు హనుమంతుడు, కేసరుల కుమారుడు, అంజనాదేవి కేసరుల కుమారుడు హనుమంతుల వారు ముందుకు వచ్చేసారు. నెక్స్ట్ కిష్కిందాధిపతిగా వాలి. వాలి తెలుసు కదా. ఆ వాలి ఎవరు అనుకున్నారు? ఇంద్రుడు అవతారము. సుగ్రీవుడు సూర్యుడి యొక్క అవతారము, రాముని మిత్రుడు. ఇంపార్టెంట్. సాక్షాత్ బ్రహ్మదేవుడు జాంబవంతుడిగా యుగ యుగాలు ఇప్పటికీ కూడా జాంబవంతుడున్నాడు, ఆ పరశురాముడు ఉన్నాడు అంటూ ఉంటారు. బ్రహ్మదేవుడికి మరణం ఉండదు, ఆయన సృష్టి కదా. సో జాంబవంతుడు, బృహస్పతి, తార, వాలి భార్య, సలహాదారులు, బుద్ధిమతి. వాలి భార్య ఎవరని కూడా వస్తుందండి, బృహస్పతి. విశ్వకర్మ నలుడు, రామసేతు నిర్మాణం జరిగింది కదా సముద్రానికి, దాని ఇంజనీర్ ఎవరు అనుకున్నారు? విశ్వకర్మ. సాక్షాత్తు నలుడు కిందకు వచ్చి నలుడు అని అక్కడ అంటూ ఉంటారు వాళ్ళ గ్రూప్లో. విశ్వకర్మ కిందకి దిగి బ్రిడ్జి కట్టాడు, రామసేతు బ్రిడ్జి. అగ్నిదేవుడు నీలుడు, వానర సేనాధిపతి. కుబేరుడు గంధమాదనుడు. అశ్విని దేవతలు మైందుడు, ద్విదువుడు. వరుణుడు సుషేనుడు. రాముల వారికి రావణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు లక్ష్మణ్ని బాణంతో కొట్టి కింద పడేస్తారు. అప్పుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తీసుకొని వస్తాడు. ఆయనకి ఎక్కడ ఏ ఆకు ఉందో తెలియదు. సంజీవి పర్వతంలో పలానా ఆకుని తెచ్చి దాని నుంచి లక్ష్మణుడికి వైద్యం చేసింది సుషేనుడు. సో ఇవన్నీ ఇంపార్టెంటే అండి మనకి ఎండోమెంట్లో. మీకు తెలవని ఎన్నో అంశాలు ఉంటాయి ఇక్కడ. క్లియర్? సో ఇది రాముల వారి జననము, ఆయన పేరు. చిన్నగా రాముల వారు పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన చదువుకొని స్కూల్కి వెళ్ళాల్సిన టైం ఏర్పడింది. సో బాలకాండలో 19 నుంచి 30 వరకు విశ్వామిత్రుడి వద్ద రాముల వారి శిష్యరికము. ఇక విశ్వామిత్రుల వారు విశ్వామిత్ర, ఆయన సిద్ధ ఆశ్రమము. ఈ ఆశ్రమం పేరేమిటి? ఎగ్జామ్లో అడుగుతారు. సిద్ధ, అదే సినిమాలో సిద్ధ అంటే అరుస్తాడే, ఇట్లా సిద్ధాశ్రమంలో ఆయన యాగం చేస్తుంటే 2 రాక్షసులు తిరుగుతూ ఉంటారు, మారీచుడు, సుబాహు. ఈ మారీచ సుబాహులు వచ్చి రాక్షసులు విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేస్తూ ఉంటారు. సో అప్పుడు విశ్వామిత్రుడు ఈ యాగాన్ని రక్షించుకోవాలి, అందుకని ఈ యాగాన్ని రక్షణ కోసం దశరథుని దగ్గరికి వెళ్ళి, నాయన దశరథ, నీ పిల్లల్ని నాతో పంపియి అని అడుగుతాడు. దశరథుడు, చిన్నపిల్లలే, వాళ్ళొచ్చి రాక్షసులతో యుద్ధం చేయటం ఏంటండి అంటాడు దశరథుడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన దశరథ, వచ్చింది మామూలు వ్యక్తి కాదు, విశ్వామిత్రుల వారు. కారణం లేకుండా ఆయన ఏ పని చెయ్యరు. పిల్లలు చదువుకోవాల్సిన వయసు వచ్చింది, స్కూల్కి పంపు. విశ్వామిత్రుడితో పంపితే 4 రకాల విద్యలు వస్తాయి పిల్లలకి. సో ఇది దైవ కార్యంగా భావించి నువ్వు పిల్లల్ని పంపి, నువ్వు వెళ్ళటం కాదు, అన్నిటికీ నువ్వు కూర్చో అన్నాడు. సో అప్పుడు దశరథులు కూర్చొని రామలక్ష్మణ్ని ఆయనకిచ్చి పంపించాడు విశ్వామిత్రుడి వెనకాల. విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు బయలుదేరుతున్నప్పుడు సరయూ నది నుంచి ప్రయాణం చేస్తుండగా రాముల వారికి బల, ఇది ఎగ్జామ్లో అడిగాడు, అతి బల. ఏపీపీఎస్సిలో గతంలో అడగటం జరిగింది. ఏ విద్యలు నేర్పించాడు? బల, అతి బల విద్యలు నేర్పించాడు. ఇట్లాంటిది అడుగుతాడని నాకు తెలవదు, ఇట్లాంటివి ఎన్నో అడుగుతారు. క్లియర్? ఈ బలాతి బల నేర్పటం వల్ల నాకేంటి లాభం అంటే,
రాముల వారికి ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేయాలి. ఆయనంటే విశ్వామిత్రుడు, డైట్ మెయింటైన్ చేస్తాడు. పిల్లలు ఎదిగే వయసు, వాళ్ళకి తినాలి, ఒక 4 రకాలు పిజ్జా బర్గర్ల మీద కోరిక ఉంటుంది సహజంగా. ఎదిగే వయసుకి 50 ఏళ్ళోడికి తేడా లేదా? ఉంటుంది కదా. అందుకని పిల్లలు తొందరగా అలసిపోకుండా, వాళ్ళకి ఆకలి అనేది లేకుండా, అలసిపోయి నిద్రపోతారు కదా, అట్లా నిద్రపోకుండా ఉండే విధంగా వీళ్ళకి బల అతిబల అనే 2 నేర్పించారు. సో వీళ్ళు ఒకవేళ పడుకొని ఉన్నా వీళ్ళ మీద రాక్షసులు వచ్చి దాడి చేయలేరు, అంత గొప్పది అది. అతను పడుకోకుండా ఉంటారు, పడుకుంటారు. పడుకున్నా కానీ రాక్షసులు దాడి చేయకుండా బల అతిబల విద్యలు సినిమాల్లో చూపిస్తారే, చక్రం వచ్చి ఆపుతున్నట్టు ఉంటాయి. ఇక రాములు గారు ప్రయాణం చేస్తూ పడుకున్నారు, నిద్రపోయారు. అప్పుడు హాయిగా సుఖంగా పట్టుపాన్పు మీద పడుకునే రాకుమారుడు ఆయన అడవుల్లో తెచ్చాడు. ఈయన తిరిగి తిరిగి అలిసిపోయాడు, నిద్రపోతున్నాడు. 4:00కి అలారం పెట్టాడు విశ్వామిత్రుడు, నిద్ర లేపాడు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే. నాయన రామచంద్రమూర్తి, నువ్వు నిద్రలే నాయన, నువ్వు నిద్రలేస్తే కానీ ప్రపంచం ముందుకి నడవదు అని ఈ శ్లోకాన్ని మనకు వినిపించడం జరుగుతుంది. సో ఇది ఏపీఎస్సి క్వశ్చన్. ఏ సందర్భంలో విశ్వామిత్రుడు దీన్ని పలికాడు? రాముల వారిని నిద్ర లేపటం కోసం. సుప్రభాతం అంటాం మనం, వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ వింటాం కదా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల అని పాడుతూ ఉంటాం కదా, అదే ఇది. నిద్ర లేచారు రాముల వారు, ఫ్రెష్ అప్ అయ్యారు. పదండి సారిగా బయలుదేరదాం అన్నారు, బయలుదేరుతున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇలా దారిలో వెళ్తూ 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 ఇక్కడ సూర్యాపేట దగ్గరికి వచ్చారు, జంక్షన్. ఇది అట్లాంటిది ఒక జంక్షన్ అనమాట. సూర్యాపేట అనుకోకు నువ్వు. మలద కురుష అని 2 మంచి సుసంపన్నమైన దేశాలు ఉన్నాయి. ఇక్కడ పాలన చేస్తున్నాడు. వీళ్ళని నాశనం చేస్తూ, వీళ్ళ మీద అవసరం వచ్చినప్పుడల్లా దాడి చేసి, ఇక నుంచి ఆహారాన్ని, ఫుడ్ని అన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉండేది తాటకి. తాటకి అనే ఒక రాక్షసి. సో రాముల వారికి విశ్వామిత్రుడు చెప్తాడు, నాయన నువ్వు ఆ తాటకిని సంహరించు అంటాడు. స్వామి, నేను ఈ తాటకి అనేది స్త్రీ, ఒక స్త్రీమూర్తిని సంహరించడం తప్పు కదా స్వామి అంటాడు రాముల వారు. ఇది రాజధర్మం, ప్రజారక్షణ కోరి నువ్వు రాజధర్మాన్ని, లోక కళ్యాణం కోసం స్త్రీని చంపటంలో తప్పు లేదు అంటాడు. ఏ సందర్భంలో అన్నాడు అన్నది ఇంపార్టెంట్ అండి. తాటకి వధ సమయంలో అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్. విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు శబ్దవేది బాణం కూడా ఇంపార్టెంట్. శబ్దవేది బాణంతో తాటకను సంహరించాడు. సో తాటకిని సంహరించాక ఒక బాణం వచ్చేసింది. ఇక ఇప్పుడు రాముల వారికి కొంత అతి బల వచ్చినాయి కదా, మిగిలిన బాడీలో ఈ వెనకాల విల్లు, అన్ని బాణాలు, వెపన్స్ అన్ని రెడీ చేసుకునే టైం ఆసన్నమైంది. తాటకి సంహారం తర్వాత సమస్త దేవతలు వారి వారి దివ్యాస్త్రాలన్నీ కూడా ఆ దివ్యమంగళ స్వరూపానికి అర్పించేశారు. దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం బ్రహ్మ ధర్మ కాలదేవతలు శత్రువుల బలాన్ని నిరోధిస్తుంది. వాడు ఎంత పెద్దవాడైనా రాని, అమెరికా లాంటోడైనా రాని, వాడి బలం ఆటోమేటిక్గా బలహీనమవుతుంది ఈయన ముందు. విష్ణు చక్రం, ఇంద్ర చక్రం, విష్ణువు మరియు ఇంద్రుడు పరమ విధ్వంసక దాడి, ఇది యురేనియం కన్నా విస్ఫోటంగా పగిలిపోతాయి అన్నమాట అవి, అటువంటి చక్రాలు ఇవి. వజ్రాస్త్రం, శివాస్త్రం, పినాకం అంటారు. వజ్రాయుధం ఇంద్రుడిది, శివాస్త్రం శివుడిచ్చింది. ఇవి అమితమైన శక్తిగా, అసలు న్యూక్లియర్
ఫ్యూజన్, సూర్యుడిలో నిరంతర శక్తి ఎట్లా ఉంటుందో అట్లాంటివి ఇవి. అండ్ రక్షణ, ఇవి ఒకసారి ప్రయోగించామంటే మన చుట్టూ కవచం లాగా ఉంటాయి, ఈ అవతల వాడే అవుట్. బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అత్యంతమైన శాస్త్ర అస్త్రాలలోనే అతి గొప్పది ఇది. నువ్వు మహాదేవుడు శివుడి చేతిలో శూలాన్ని చూసావు, దాని పవర్ వేరు. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని చూసావు, దాని పవర్ వేరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఆయుధాలు పట్టుకొని నీకు కనిపిస్తారు. ఏ ఆయుధం లేకుండా పెన్ను పట్టుకొని ఒక ఆయన రాసుకుంటూ ఉంటాడు, ఆయనే బ్రహ్మ. ఆయుధాలన్నిటిలో బలమైన ఆయుధం ఏంటో తెలుసా? పెన్ను. 1000 గన్నులు చేయలేంది ఒక పెన్ను చేస్తుంది. వింటాం కదా. బ్రహ్మాస్త్రం అన్నిటిలో కల్లా పవర్ఫుల్. నెక్స్ట్ వాయువు, ఆగ్నేయ, వరుణాస్త్రాలు పంచభూత శక్తుల్ని నియంత్రణ చేస్తాయండి ఇవి. మోహనాస్త్రం, సమ్మోహనాస్త్రం శత్రువుల్ని సమ్మోహనపరిచేస్తాయి. నువ్వు కొన్ని వందల వేల మంది శత్రువులు వస్తే ఒక్కసారి అది వేస్తే వాళ్ళు నవ్వుకుంటూ హాయిగా పడుకుంటారు. ఇటువంటి దివ్యాస్త్రాలన్నీ ఇప్పుడు ఈయనకి దక్కినాయి. ఎప్పుడు? అది ఇంపార్టెంట్, తాటకిని సంహరించిన తర్వాత. సో తాటకిని సంహరించాక దివ్యాస్త్రాలన్నీ వచ్చాయి. ఇక రాములు వారు ఇలా బయలుదేరుతూ ఇక్కడ మధ్యలో తాటకిని సంహరించి సిద్ధాశ్రమానికి బయలుదేరారు. సిద్ధాశ్రమం, ఈ సిద్ధాశ్రమం అన్నది మామూలు అంశం కదండి, చాలా గొప్పది. శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తినప్పుడు 3 అడుగులు అడుగుతాడు చూసారా. సో వామన అవతారంలో బ్రాహ్మణుడిగా బాలుడిగా ఉన్నప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు తపస్సు చేశారు. ఇక్కడ వామనుడు తపస్సు చేశాడు. సో ఆ తపస్సు చేసిన ప్రాంతమే సిద్ధాశ్రమం. ఈ ఆశ్రమంలో విశ్వామిత్రుల వారు యాగం చేస్తుంటే మారీచ మరియు సుబాహు అనే 2 రాక్షసులు వస్తారు. సో మొత్తం యాగం 6 రోజులు నడుస్తుంది. రాముల వారు, లక్ష్మణుడు పట్టుకొని తిరుగుతున్నారు. సో లాస్ట్ రోజు మారీచ, సుబాహులు వచ్చారు యాగాన్ని పాడు చేద్దామని. రాముల వారు అస్త్రాలు ఉన్నాయి కదా, మానవాస్త్రంతో మారీచుని కొట్టాడు. అతడు 100 యోజనాల అవతలకి వెళ్ళి పడ్డాడు. సినిమాలో చూపిస్తాడు ఒక తనిదంతే ఎక్కడికో వెళ్ళినట్టు. అట్లా రాముల వారు మానవాస్త్రంతో ఒక దెబ్బే కానీ అది. సుబాహుడిని ఆగ్నేయాస్త్రంతో వధించేశాడు. లక్ష్మణుడు వాయు ఆస్త్రంతో, మిగిలిన వీళ్ళిద్దరే రారు కదా, వెనకాల బుడ్డబుడ్డోళ్ళు కూడా వస్తారుగా రాక్షసులు, ఆ రాక్షస ముఖంతని కూడా సంహరించారు. సో సిద్ధాశ్రమం ఒకటి, మారీచ ఒకటి, సుబాహు ఒకటి. ఈ పేర్లు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లేచారు కౌసల్య, సుప్రజారామ, ఎగ్జామ్కి ఇంపార్టెంటు. తర్వాత తాటకి వధ, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంటు. తర్వాత దివ్య అస్త్రాలు, ఏ అస్త్రం ఎవరిచ్చారు అది ఇంపార్టెంట్, దాని పవర్ ఏంటి. తర్వాత సిద్ధాశ్రమంలోకి వచ్చారు. సిద్ధాశ్రమంలోకి వచ్చిన తర్వాత మారీచ, సుబాహు వీళ్ళిద్దరిని కూడా సంహరించారు. సో వీళ్ళిద్దరిని కూడా సంహరించి యజ్ఞం పూర్తి అయిపోయింది. విశ్వామిత్రుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక పదండయ్య, మీకు అన్నీ బాగా వచ్చినాయి. ఇక్కడ పక్కన జనకుడు ఒక యాగం చేస్తున్నాడంది, ఆయన స్వయంవరం ప్రకటించాడు, అది చూసొద్దాం ఒట్టిగా సరదాగాని. మిథిలా నగరం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. మిథిలా నగరము. సో ఈ నగరానికి ప్రయాణం చేస్తున్న సమయంలోనే అహల్య శాప విమోచనము, గంగా అవతరణ, విశ్వామిత్రుడు ఆయన యొక్క జన్మ రహస్యము ఇవన్నీ చెప్తారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏపీఎస్సి ప్రశ్న కూడా ఇచ్చింది గంగా అవతరణ గురించి, మీరు కావాలంటే చూసుకోవచ్చు.
సో వీటికి సంబంధించి దీని కంటిన్యూషన్ బాలకాండని నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే అండి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. చాలా మంచి పోస్టు, చాలా డీటెయిల్గా మీకు ఎక్కువ పాయింట్స్ తెచ్చాను. దీన్ని మెటీరియల్ ఇస్తాను నేను. దీంతో పాటు టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేసుకుంటాం. దీనిపైన రాయండి 1-2 సార్లు. దాదాపు నేను 5,000 బిట్లు దీని మీద ఫోకస్ చేస్తున్నాను. A to Z కవర్ అవ్వాల్సిందే, మీకు జాబ్ రావాల్సిందే. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.